పంచాయతీ ట్యాంకుల్లో చేపల వేద్దాం అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకిలూరు మండలం, ఏలూరు జిల్లా అండి. మన దగ్గర శీలావతి, కట్ల, గిడి చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్. మరొక విషయం, మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. కస్టమర్ రివ్యూస్ అని నేను ఎందుకంటే ఉంటానంటే, నా దగ్గరకు వచ్చి వేసుకెళ్ళిన చేపల యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ వాళ్ళు వచ్చి చూసుకుని వేసుకుని వెళ్ళిన వాళ్ళు. నేను చెప్పిన సైజులకి ఎక్కడా తగ్గదు అసలు. పట్టుబడి చివరి వరకు కూడా మీకు అనేది ఎక్కడైతే తగ్గకుండా అయితే మేము సైజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. నేను ఏ సైజు చెప్పానో ఆ సైజు లిస్ట్ కాడి నుంచి గైర్ సైజు వరకు కంటిన్యూగా రావడం అయితే జరుగుద్ది. ఎందుకంటే నా సొంత చెరువులో పిల్ల, నా సొంత పిల్ల. ఏదో మనం వెళ్ళి ఇంకో ట్యాంకుల కాడికి వెళ్ళి కొనటం అలాంటివి చేయడం అయితే ఉండదండి. 100% నా సొంత పిల్ల మాత్రమే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఒక మెకానికల్ ఇంజనీర్గా జాబ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను చేపల మేత కంపెనీలోనే వర్క్ చేస్తున్నానండి. సో దాని మూలంగా ఏంటంటే మాకు అక్కడ ఎక్కువ రీసెర్చెస్ అయితే జరగడం అయితే జరుగుతుంది. మేతల క్వాలిటీ గురించి కానీ, చేప గ్రోత్ల గురించి కానీ, ఎవ్రీడే వాట్ ఈజ్ వాట్ అనేది ఎక్కువ అయితే జరగడం అయితే జరుగుతుంది అక్కడ. సో వాటిలో కూడా మనం ఆ డిపార్ట్మెంట్లో కూడా మనం వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే చేపల చెరువుల గురించి, గ్రోత్ల గురించి కానీ, మెడిసిన్ గురించి కానీ ప్రతిదీ మేమైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకొక విషయం, నా దగ్గరికి రండి, చేపలు చూసుకోండి అండి. మీరు వచ్చి ఈరోజు చేపలు చూసుకోండి, రేపు పొద్దున పట్టుకోండి, ఇవాళ చూసుకుని సాయంత్రం పట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఎప్పుడు వచ్చినా సరే చూడండి, నచ్చితేనే వేసుకెళ్ళండి, లేకపోతే వద్దు. నా దగ్గర పాత పిల్లలు తప్ప కొత్త పిల్లలు ఉండదండి. శీలావతి, కట్ల, గేటి చేప, ఈ మూడు వీటి గురించి అయితే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. పంచాయతీ ట్యాంకుల్లో చేపల వేద్దాం అని అనుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. చాలా చోట్ల 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఇలా అయితే ఉండమే జరుగుతుంది. సో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ ఇలా లాంగ్ ఏరియాలో వాగులు అంటారు, వాగులు అయితే ఉండమే జరుగుతుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, నాకు కొంతమంది కాల్స్ అయితే చేయడమే జరుగుతుంది. అన్న మేము ఇంత నెంబర్ పోసాము, మాకు ఇంత నెంబరే వచ్చింది అన్న అని. అంటే మీరు చేసిన తప్పు ఏంటంటే రండి, కొత్త పిల్ల తీసుకెళ్ళి పోసేస్తున్నారు. ఏదో తక్కువ రేటుకి వస్తుంది కదా అని కొత్త పిల్ల అయితే పోస్తున్నారు. పాత పిల్ల మీకు తక్కువ అసలు ఆ రేట్లకి రాదండి, అసలు ఇంపాసిబుల్. సో మీరు ఎప్పుడైతే పాత పిల్ల అయితే పోసుకుంటారో ఆ రోజు మీకు కరెక్ట్గా అక్కడ నుంచి 8 months 9 monthsలో మీకు దగ్గర ఆల్మోస్ట్ కేజీన్నర 2 kgs కూడా అయిపోవడం అయితే జరుగుతుంది. చేపల మేతలు చాలా తక్కువ మేపుతాం. అవసరమైతే చెరువులో చేపలు వేసి వదిలేస్తాం, అంతవరకే మనం చేసేది. తర్వాత మేతలు కూడా మేపం. అప్పుడు మనం ఏం చేయాలి, మేతలు మేపన చెరువులో మేతలు తినే చేపని మనం వేయకూడదు. మనకి మేతలు తినే చేప అంటే ఏమేమి ఉంటాయి, రూప్చందు, పంగాసు, ఈ రెండు మేతలు అనేది బాగా ఎక్కువ మేతలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే హై ప్రోటీన్ ఫుడ్ కూడా ఇవ్వాలి. దీనికి 24, 28 ప్రోటీన్ ఉన్న ఫీడ్ అయితే ఇస్తేనే వాటికి పర్ఫెక్ట్గా మనకైతే గ్రోతులు రావడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే మేతలు ఆపేస్తారో అప్పటి నుంచి ఏంటంటే చేప సైజ్ అనేది తగ్గిపోవడం అయితే జరుగుతుంది. రూప్చందు, పంగాసు ఇలాంటివి అయితే సైజ్ అయితే తగ్గిపోవడం అయితే జరగడం అయితే జరుగుతుందండి. అందుకే ఈ రెండు శీలావతి, కట్ల, గెడ్డి చేపల్లో మాత్రం ఈ రెండు మిక్సింగ్ అనేది ఏ రోజు ఏమాకండి. ఎందుకంటే అవి పెరుగుతాయి, ఉన్న చేపలన్నీ వాటిని కొట్టుకుని తినేస్తుంది. రూప్చందు ఉంది, జోబుడాయిలు, బెత్తులు ఏమైనా చిన్న చిన్న చెత్తకి చేపలు ఏమైనా ఉంటే దాన్ని కొట్టుకుని తినేస్తుందండి రూప్చందు. అందులో అసలు కాంప్రమైజ్ అవ్వదు అది. దానికి ఏంటంటే ఆకలి ఎక్కువ, ఆకలి బాగా, కడుపు మంట ఎక్కువ. పంగాసు కూడా కడుపు మంట ఎక్కువ. దాని కడుపు ఎప్పుడు నిండుగా ఉండాలి. ఎప్పుడైతే నిండుగా ఉందో అప్పుడే పక్కదాని మీదకి వెళ్దాం, ఓకేనా. సో అందుకే మీరు చేయాల్సిన పని ఏంటంటే, రూప్చందు, పంగాసు సపరేట్ ట్యాంకుల్లో పోసుకుని అందులో సపరేట్గా మీరు మేతలు మేపుకునే లెక్క అయితే మీకు ఆ కల్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకో విషయం, మనం మేతలు తక్కువ మేపుతాం, మనం మేతలు మేపం, తక్కువ వేస్తాం అన్న, నేను ఎకరాలు మెయింటైన్ చేయాలంటే అవ్వదు మాకు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే శీలావతి, కట్ల, గెడ్డి చేప, వాడుక భాషలో మీ ఏరియాలో వచ్చేసరికి ఏంటంటే రాగండి అంటారు, కొన్ని చోట్ల రోహు అంటారు, కట్ల, బొచ్చే, బుర్రబొచ్చు ఇలా రకరకాల వాడుక పేర్లు అయితే ఉండడం జరిగింది. సో ఈ 3 చేపలు అయితే మీరు వేసుకుని దాన్ని కల్చర్ అయితే చేయొచ్చు. మేతలు చాలా తక్కువ తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఒక రోజు మేత వేయకపోయినా సరే వచ్చిన సైజ్ అయితే తగ్గదు, అర్థమైందా. సో అలా అని మీరు సాయంత్రం మేతలు ఆపేస్తే తోకలు సన్నబడిపోతామండి. తోకలు సన్నబడిపోయి బాడీ అయితే చిన్నగా అయిపోయడం అయితే జరుగుతుంది. సో ఈ ఒక విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఎందుకంటే రీసెంట్గా మనం మన ఛానల్లో వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదు. మ్యాక్సిమం ఒక 1.5 month నుంచి అయితే ఏదో వారానికి ఒకసారి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం అయితే జరుగుతుందండి వర్క్లో. ఓ పక్కన కంపెనీ, ఇంకో పక్కన పర్సనల్ వర్క్ అయితే ఉండడం మూలంగా జరుగుతుంది. సో ఎవరైనా సరే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరైతే మీకున్న డౌట్స్ కానీ మీకున్న చేపలు కానీ బుక్ చేసుకోవచ్చండి. ఇంకో విషయం, వచ్చి చూసుకోండి చేపల, నచ్చిన తర్వాత వేసుకెళ్ళండి. సైజు క్వాలిటీలో మీరు కాంప్రమైజ్, నేను కాంప్రమైజ్ అవ్వను. ఎందుకంటే పాత పిల్లే మేము ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం, మేము సీల్డ్ తీసే టైం కూడా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మాత్రమే సీల్డ్ తీస్తాం. లాస్ట్ 1.5 year నుండి మన ఛానల్ అయితే రన్ అవడమే జరుగుతుంది. ప్రతి చోట నేను కస్టమర్ రివ్యూ పెట్టుకుంటా వస్తున్నాను 1.5 year నుంచి. ఒకసారి వచ్చిన రైతు రెండోసారి వచ్చిన ఆయన మూడోసారి ఇలా రావడానికి కారణం ఏంటి, నెంబర్లు వస్తాయి మన దగ్గర. ఒరిజినల్ పాత పిల్ల అంటే పాత పిల్లే వస్తుంది, వేరే పిల్ల రాదు. మీకు కొత్త పిల్ల కావాలంటే కొత్త పిల్లే వస్తుంది.
సో ఆ క్వాలిటీకి దానికి సంబంధించింది అనేది ఏంటంటే అది సపరేట్గా చెప్తాను. పాత పిల్లకి కొత్త పిల్లకి డిఫరెన్స్ అనేది ఏంటంటే సో రానున్న రోజుల్లో మళ్ళీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఎంత ఎక్కువ ఎకరాలు చేసినా సరేనండి, సో వేసుకుని నెంబర్లో పోసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకోండి. చాలా విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.